అండి, నేను మీకు ఇట్టని ఈ రోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రస్తుతం నేను చెన్నై రైల్వే స్టేషన్ లో ఉన్నాను అనమాట. మెయిన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ లో. ఈ రోజు ఉదయం నేను విజయవాడ నుంచి చెన్నైకి పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ట్రావెల్ చేసుకుని వచ్చాను. దాని కంటిన్యూ వీడియో అనమాట ఇది. ఇప్పుడు మనం చెన్నై నుంచి తిరుపతి అయితే వెళ్ళిపోతున్నాము. తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ముందుగా వీడియోని ఒక లైక్ చేయండి. అదే విధంగా వీడియో చివరిలో కామెంట్ పెట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇలాంటి ట్రైన్ జర్నీ వీడియోస్ చూసే వరకు ఈ వీడియో సజెస్ట్ చేయబడుతుంది. అదే విధంగా మీరు ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు. ఆ ఛానల్ లో జాయిన్ కూడా అవ్వచ్చు. అక్కడ మనకు కనిపిస్తుంది చెన్నై మెయిన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ అండి. మనకి ఇటు సైడ్ చూసుకుంటే మనకి లోకల్ రైల్వే స్టేషన్ అయితే ఉంటుందన్నమాట. దాని పక్కనే మనకి అండర్ పాస్ నుంచి లోకల్ మెట్రో రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. సెంట్రల్ మెట్రో రైల్వే స్టేషన్. మనకి చెన్నై మెయిన్ స్టేషన్ బయట పెద్ద పెద్ద డిస్ప్లేలు అయితే ఉంటాయన్నమాట. మనకి తిరుపతి ఎక్స్ప్రెస్ అని ఉంది, 3వ 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద 2:20 అయితే బయలుదేరుతుంది. మనకి మెయిన్ స్టేషన్కి లోకల్ స్టేషన్కి మధ్యలో రైల్ కోచ్ రెస్టారెంట్ ఉంటుందండి. ఫుడ్ అది బాగానే ఉంటుంది, ట్రై చేయొచ్చు. అక్కడ మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాం. లోపలికి రాగానే ఇక్కడ కూడా మనకి ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయన్నమాట. కాస్ట్ ఎక్కువ, కొంచెం చూసుకొని తీసుకోండి. అది కూడా మన ట్రైన్ నెంబర్ వేసాడు 16053 తిరుపతి ఎక్స్ప్రెస్ 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి 2:25 అయితే బయలుదేరుతుంది. ప్రస్తుతం టైం వచ్చేసి మనకి 1:46 అయితే అయిందండి. ఈ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MAS. ఇది ఒక డెడ్ ఎండ్ రైల్వే స్టేషను. ఇక్కడ మొత్తం 12 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. అంటే మనకి ఏ ట్రైన్ అయినా సరే ఇక్కడ దండ అయిపోవాల్సిందే. వచ్చిన ఇంజిన్ ఇక్కడ ఆగిపోద్ది, వెనకాల ఇంకో ఇంజిన్ పెట్టి తీసుకెళ్తారు ట్రైన్స్ని. 6వ నెంబర్లోకి వచ్చిందండి మన ట్రైన్, వ్యాప్4 లోకో తోటి. ఇది ఇప్పుడు తిరుపతి నుంచి చెన్నై వచ్చిందనమాట. 16054 నెంబర్ తోటి ఇప్పుడు చెన్నై నుంచి తిరుపతి అయితే వెళ్తుందనమాట. తిరుపతి ఎక్స్ప్రెస్ కింద. నా కోచ్ పొజిషన్ వచ్చేసి D2. ట్రైన్ ఇంకా ఖాళీ అవ్వకముందు జనాలు ఎక్కడానికి రెడీగా ఉన్నారు. ఫుల్ రష్గా ఉంది ట్రైను. సో ఇలా అయితే చాలా ఇబ్బంది అండి. ఎక్కువ వాళ్ళు ఎక్కనెవరో, దిగేవాళ్ళు దిగనవరు. చెన్నై 4వ నెంబర్ ప్లాట్ఫామ్లో కనిపిస్తుంది మనకి పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇందాక మనం ఆ ట్రైన్లో ట్రావెల్ చేసుకుని వచ్చాము. 6వ నెంబర్లో ఉంది చూసారా, వ్యాప్4 లోకోమోటివ్ తోటి. ఇది మన ట్రైన్ అనమాట. ఇప్పుడు చెన్నై నుంచి తిరుపతి వెళ్ళేది. వ్యాప్4 లోకోమోటివ్, అరకోణం వ్యాప్4 22766. అదే కాకుండా మనకి పక్క ప్లాట్ఫామ్లో ట్రైన్ ఉంది, అది కూడా తిరుపతి ఎక్స్ప్రెస్. అది మనకి సాయంత్రం బయలుదేరుతుంది అనమాట. మన ట్రైన్కి సప్తగిరి ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ కూడా ఉందండి. ఇక మన ట్రైన్ కోచ్ పొజిషన్ చూసుకుంటే ఈ ట్రైన్లో 9 జనరల్ కోచెస్, 6 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్, ఒక AC చైర్ కార్ కోచ్, 2 SLRD కోచెస్ అయితే ఉన్నాయండి. ఇక మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 16053 చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతి వెళ్ళే తిరుపతి ఎక్స్ప్రెస్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2:25 చెన్నై సెంట్రల్లో బయలుదేరి సాయంత్రం 5:50 తిరుపతి చేరుకుంటుంది. తిరుపతికి చెన్నైకి మధ్యలో ఈ ట్రైన్ 6 హాల్ట్ స్టేషన్స్లో అయితే ఆగుతుందన్నమాట. టోటల్గా 146 కిలోమీటర్ల దూరం, 3:25 జర్నీ సమయం అయితే పడుతుంది. చెన్నైకి తిరుపతికి మధ్య డైరెక్ట్గా మనకి ప్రతిరోజు 4 ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. అందులో ఒకటి మెమో ట్రైన్ మనకు లోకల్ స్టేషన్ నుంచి అయితే వెళ్తున్నాయి. మిగిలిన 3 కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనమాట. అందులో మనకి ఇప్పుడు మనం వెళ్తాం చూసారా ట్రైన్, ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ ఉంది సప్తగిరి ఎక్స్ప్రెస్ తోటి. ఇదే ట్రైన్ మనకి మార్నింగ్ నుంచి చెన్నైలో బయలుదేరి తిరుపతి వెళ్తుంది, తిరుపతి నుంచి చెన్నై వస్తుంది, చెన్నై నుంచి తిరుపతి వెళ్తుంది, మళ్ళీ తిరుపతి నుంచి చెన్నై వస్తుంది. ఇలాగ 4 రౌండ్లు వేస్తుంది అనమాట, అప్ అండ్ డౌన్ కలిపి. ఇది కాకుండా మనకి ఇంకొక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది, అది మైసూరు తిరుపతి చామరాజనగర్ ట్రైన్ ఒకటి ఉందన్నమాట. దాంతో రేక్ షేరింగ్ అనమాట. సో టోటల్గా మనకి చెన్నైకి తిరుపతికి మధ్య డైలీ 4 ట్రైన్స్ ఉన్నాయి. అందులో ఒకటి మెమో ట్రైన్. ఇంకా మిగిలిన చూసుకుంటే మనకి చెన్నైకి రేణిగుంటకి వేరేగా ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట. మన ట్రైన్కి ఆన్ టైం అంటే ఆన్ టైంకే సిగ్నల్ వస్తుందండి. చెన్నై సెంట్రల్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం తిరుపతికి. మన పినాకిని ఎక్స్ప్రెస్ అయితే ఇంకా బయలుదేరలేదు. 2:05 బయలుదేరాల్సిన ట్రైను, అది మరి రీషెడ్యూల్ పెట్టాడు, ఎందుకో తెలియదు. బండి అయితే 10 నిమిషాలు ముందుగానే వస్తుంది. అది మరి 3:30 కానీ చూపిస్తున్నాడు. మరి మన MGR చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి బాయ్ చెప్పే సమయం అయితే వచ్చేసింది. చెన్నై సెంట్రల్ నుంచి మన తెలుగు వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో, అదే కాదండి తమిళనాడు నుంచి తెలుగు వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇక మన ట్రైన్ టికెట్ కాస్ట్ చూసుకుంటే మనకి చెన్నై నుంచి తిరుపతికి జనరల్లో మనకి 65 రూపాయలు, సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్లో 85 రూపాయలు, AC చైర్ కార్ కోచ్లో అయితే మనకి 300 రూపాయలు అని మనం ఛార్జ్ చేస్తున్నారు. రేషన్ బ్రిడ్జ్ జంక్షన్ రైల్వే స్టేషన్ మనం స్కిప్ చేస్తామండి. ఇక్కడ నుంచి మనం రూట్ డైవర్షన్ తీసుకుంటాం.
ప్రస్తుతం మనం చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఏరియాలో ఉన్నామండి. మనకు కనిపిస్తుంది చూసారా షెడ్లు, అవన్నీ కూడా మనకి ట్రైన్స్ తయారవుతాయి అనమాట లోపల. అదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది చూసారా, అంతా కూడా మనకి కోచెస్ తయారవుతాయి అనమాట. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, ఇది బోర్డు కనిపించిందా? మనకి వందే భారత్ ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడ తయారవుతున్నాయి. ఇది మనకి పెరంబూరు రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉంటుందన్నమాట. అంతేకాదు మనకి కోచ్ మెయింటెనెన్స్ ఏరియా, మనకి కోచెస్ రిపేర్ ఇవన్నీ కూడా మనకి అందులోనే అవుతాయి అనమాట. సిఆర్ఎస్ ఆ బ్రిడ్జ్ కూడా వెళ్ళిపోవనుకోండి, మనకి ట్రైన్స్ కూడా కనిపిస్తాయి. ట్రైన్ స్పీడ్ అయితే చతకు పడేస్తున్నాడు, అసలు మామూలుగా లేదు. మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ ఎంత ఉంటే అంత కొట్టుకెళ్ళిపోతుంది. వెల్కమ్ టు తిరువళ్ళూరు. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత మొదటి స్టాప్ వస్తుంది. తిరువళ్ళూరు తర్వాత మన ట్రైన్ ఆగేది అరక్కోణం జంక్షన్లో. నెక్స్ట్ స్టాప్ అరక్కోణం జంక్షన్. మనకి ఇక్కడ క్రాసింగ్ పడాలి. అదిగో వస్తుంది చూడండి, మంగళూరు సెంట్రల్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. వ్యాపూర్లోకి పోతేనే వస్తుంది అది కూడా. ఇది కూడా 2 రోజుల క్రితం మనకి ఆయిల్ ట్యాంకర్ల ఫైర్ ఏం చూసారా, ఆ ప్లేస్ ఇది చూసారా, ఇక ట్యాంకర్లు అన్నీ పక్కన. హీట్ ఎక్కువైపోయి ఫైర్ అయిపోయింది అనమాట.
number 12679 Chennai Central. Coimbatore Intercity Superfast Express via Solarity, Salem E Road, Tirupur, coach position from engine SLRT1. వెల్కమ్ టు అరక్కోణం జంక్షన్. ఇక్కడికే మన జర్నీ 68 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. ఇక్కడ మనం 78 కిలోమీటర్లు అయితే ప్రయాణించాలి తిరుపతికి. ఇక్కడికే మన ట్రైన్ 10 నిమిషాలు ఆలస్యంగా అయితే వచ్చిందండి. ఏమో మా బండి వచ్చింది, మా బండి అనౌన్స్మెంట్ చేయకుండా అత్తమాటల కోయంబత్తూరు బండి అనౌన్స్మెంట్ ఏంటారు బాబు. ఈ అరక్కోణం అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. మన ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం కాట్పాడి బెంగళూరు లైన్, మనం కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి కంచి చెంగల్పట్టు లైన్ అయితే వస్తుంది అనమాట. కాంచీపురం చెంగల్పట్టు లైన్. ఇప్పుడు మనం వెళ్ళేది తిరుపతి లైన్, రేణిగుంట లైన్. ఇదిగోండి మన మెయిన్ లైన్ నుంచి రైట్ సైడ్లోకి అయితే టర్నింగ్ తీసుకుంటుంది. వెల్కమ్ టు తిరుత్తణి. మనకి 3 హాల్ట్ రైల్వే స్టేషను. 3:53కి రావాలి, 4:03కి వచ్చింది. అదే 10 నిమిషాలు ఆలస్యంగా మనం తిరుత్తణి రైల్వే స్టేషన్కి వచ్చామండి. తిరుత్తణి తర్వాత మన ట్రైన్ ఆగేది ఏకాంబరకుప్పంలో. బాయ్ తిరుత్తణి. పనులు జరుగుతున్నాయి గట్టిగానే. ఆ కొండలు చూసారా లొకేషను? బేభత్సం అసలు. మనకి పక్కన కనిపిస్తుంది చూసారా హైవే, అది వచ్చేసి రేణిగుంట చెన్నై హైవే. రేణిగుంట చెన్నై అనంతపూర్ హైవే అనమాట అది. వెల్కమ్ టు ఏకాంబరకుప్పం. ఇక్కడ ఉన్నారండి క్రౌడ్. ఈ స్టేషన్లో చూడండి, పైన ఉంది ఒక ప్లాట్ఫామ్, కింద ఒక ప్లాట్ఫామ్ ఉంది. చాలా డౌన్లో ఉంది. ఏకాంబరకుప్పం 4:23 అయిందండి ఇక్కడికి వచ్చేసరికి. వెల్కమ్ టు పుత్తూరు రైల్వే స్టేషన్కి వచ్చామండి. ప్లాట్ఫామ్ మనకు ఆ పక్క వచ్చింది. 4:18 రావాల్సిన ట్రైన్ 4:36 వచ్చిందండి. 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చాం మనం పుత్తూరుకి. ప్రస్తుతం మనం 18 నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి. అయినా సరే 113 కిలోమీటర్ల దూరాన్ని జస్ట్ 2 గంటల 10 నిమిషాలు తీసుకొచ్చాడు మనకి. బాయ్ పుత్తూరు.
ఏ మాటగా మాట చెప్పుకోవాలండి, మనకి రేణిగుంట దగ్గర లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మనకి ఇక్కడ ఫెన్సింగ్ వేసారు చూసారు, ఇది బార్ మొత్తం దగ్గర చెన్నై నుంచి కూడా ఉందన్నమాట. ఇవి ఇక్కడ అక్కడ అటు సైడ్ మొత్తం ట్రాక్ ఇరువైపులో కూడా ఉంది ఫెన్సింగ్ ఇది. సో ఏంటంటే అవి మనకి పశువులు గట్రా అవి ట్రాక్ మీదకి రాకుండా ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ కోసం వేసారనమాట అవి. రేణిగుంట రైల్వే స్టేషన్ అవుటర్లో ఉన్నామండి మనం. మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారు రోడ్ లాగా, ఇది ఏంటనుకుంటున్నారు, ఇది బైపాస్ లైన్ అనమాట. అంటే మనకి ఈ రేణిగుంట రైల్వే స్టేషన్ వెళ్ళకుండా మనకి చెన్నై నుంచి డైరెక్ట్గా తిరుపతి వెళ్ళిపోవడానికి ఇలా ఒక బైపాస్ లైన్ అనమాట. ఇది కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇటు పక్క మనకు ఒక వేపూర్ లోకి కనిపిస్తుంది చూసారా, ఇప్పుడు ఇది మన అనగాలి వచ్చేద్ది అనమాట. మనకి బ్యాక్ సైడ్ తగిలిస్తాడు ఇది, ఎందుకంటే మనకి ఇక్కడ లోకల్ రివర్స్లో అయితే అవుతుంది అనమాట. ఫ్రంట్ ఇంజిన్ ఫ్రంట్ ఉండిపోతుంది, బ్యాక్ సైడ్ ఇంజిన్ పెట్టి తీసుకెళ్ళి మనల్ని తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే తీసుకెళ్తాడు. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. హౌరా ఎస్ఎంబిటి బెంగళూరు. ఇది ఎస్ఎంబిటి బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ అనుకుంటా. అదే తిరుపతి స్టేషన్ ఎలా ఉంటుందో మనకి రేణిగుంట స్టేషన్ కూడా అలాగే రద్దీగా ఉంటుందండి. జనం టైం 5 గంటల 23 నిమిషాలు అయింది. 5 గంటల 5 నిమిషాలకు రావాల్సిన ట్రైన్ ఇది. అయినా పర్లేదు, మనకి తిరుపతి వెళ్ళేకి 5 గంటల 50 నిమిషాలకి. ఇంకా బోల్ టైం ఉంది. జస్ట్ ఇంకా మనకి ఇక్కడ రేణిగుంట నుంచి తిరుపతి 10 కిలోమీటర్లే. రేణిగుంటలో మనకు ఒక సబ్స్క్రైబర్ కలిశారు. ఇక్కడ మనకి రేణిగుంటలో మనకి ఐఆర్సిటీసీ ఫుడ్ క్యాటరింగ్ అందులో పనిచేస్తారన్నమాట. తను మనకి పిలిచి మరీ ఇచ్చారనమాట మజ్జిగ ప్యాకెట్ అనేది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. తన పేరు నాగార్జున నాయక్ అంట. లోకల్ రివర్స్లో అది కంప్లీట్ చేసుకొని మన ట్రైన్ 5 గంటల 39 నిమిషాలకి బయలుదేరిందండి తిరుపతికి. తిరుపతి వెళ్ళేసరికి మనకి 5 గంటల 50 నిమిషాలు రైట్ టైము. మరి 10 నిమిషాల్లో తీసుకెళ్ళిపోతారు లేదన్నా చూడాలి. తిరుపతి చర్లపల్లి స్పెషల్ ట్రైన్. ఆహా, ఇవి అంత బాగుంది. దీనికి మధ్యలో బ్లూ కలర్ కోచ్ కూడా ఉంది చూసారా. బ్యాక్ సైడ్ ఇంజిన్ తీయలేదు, పుష్పుల్ మనకి ఎక్కడి నుంచి ఇక్కడికి. ఆహా, ఎన్నాళ్ళకి కనిపించింది. పద్మావతి. ఆ ట్రైన్ జర్నీ ఎవరైనా చూసారా? చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి. అది ఫస్ట్ LHB ప్రమాణం చేశాను జర్నీ, అది కూడా సగం పాత కోచ్లతోనే ఉంటుంది. శేషాద్రి ఎక్స్ప్రెస్సా? తిరుపతి కాకినాడ. సో మొత్తానికి ఒక 10 నిమిషాలు ఆలస్యంగా మనం తిరుపతి రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. సో ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ఎందుకంటే బండి ICF కోచ్ లాగా కొట్టలేదు అసలు. బండి సూపర్ అంటే సూపర్ ఫాస్ట్ కొట్టుకొచ్చాడు బండి. మనకి ఏంటంటే మనకి రేణిగుంటలో లోకల్ రివర్స్ల వల్ల కొంచెం లేట్, కానీ మిగతాదంతా కూడా నెక్స్ట్ లెవెల్ జర్నీ. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.